నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ఇచ్చిన ఇంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటికి రిజిస్ట్రేషన్లు అయితే సచివాలయాల్లో అయితే చేస్తున్నారని గత వీడియోలో అయితే చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో వచ్చేసి పంచాయతీ సెక్రటరీ లాగిన్లో ఈ ఇంటి స్థలాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించిన ప్రాసెస్ అయితే చూద్దాం. ముందుగా పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కార్డ్ ప్రైమ్కి సంబంధించిన వెబ్సైట్లో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్ లింక్ అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లోని అలాగే కమెంట్ సెక్షన్లోనూ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు ఈ వెబ్సైట్లోకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతారు. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో వారు బయోమెట్రిక్ ద్వారా కానీ ఓటీపీ ద్వారా కానీ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నప్పుడు చాలామందికి వచ్చే సమస్య డివైస్ కనెక్ట్ అవ్వకపోవడం. మీరు మ్యాక్సిమం టెక్నికల్ టీమ్ని లేదంటే మీ పక్క సచివాలయాల్లో ఆ డివైస్ ఎర్రర్కి సంబంధించి తెలిసిన వాళ్ళని ఎవరినైనా కాంటాక్ట్ అయ్యి ముందుగా డివైస్ అయితే కనెక్ట్ చేసుకోండి. అంటే చాలామందికి సిస్టమ్కి అయితే డివైస్ కనెక్ట్ అవుతుంది కానీ వెబ్సైట్లో చూసేసరికి డివైస్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. ఆ ఇష్యూ అయితే మీరు ముందుగా సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, స్టార్ టెక్ కనెక్టెడ్ అని అయితే వచ్చింది, అలా గ్రీన్ కలర్లో అయితే రావాల్సి ఉంటుంది. ఇప్పుడు జిల్లా పేరు, మండలం పేరు, మీ యొక్క సచివాలయం పేరు అలాగే ఎంప్లాయీ పేరు ఈ వివరాలు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి వెబ్సైట్లో ఇష్యూ ఉండటం వల్ల మండల్ పేరు అయితే రూరల్ చూపిస్తే అర్బన్ చూపించట్లేదు, అర్బన్ చూపిస్తే రూరల్ చూపించట్లేదు. ప్రజెంట్ అయితే ఈ ఇష్యూ అయితే సాల్వ్ అయింది. రూరల్ అలాగే అర్బన్ రెండు కూడా వేరువేరుగా అయితే మండల్స్ అయితే చూపిస్తున్నాయి. ఒకసారి చెక్ చేయండి. తర్వాత సచివాలయం పేరు సెలెక్ట్ చేసుకుని ఎంప్లాయీ పేరు వచ్చేసి పంచాయతీ సెక్రటరీ పేరు మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. కొంతమందికి డిజిటల్ అసిస్టెంట్ల పేర్లు ఇలా ఓపెన్ అవుతున్నాయి కదా, మీరు మ్యాక్సిమం పంచాయతీ సెక్రటరీ ఉంటేనే అంటే ఆ పేరు ఉంటేనే సెలెక్ట్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే పూర్తి చేయండి. అలా ఓటీపీ ద్వారా కానీ బయోమెట్రిక్ ద్వారా కానీ లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అలా లాగిన్ అయిన తర్వాత ముందుగా చేయవలసింది స్క్రూటినిటీ. ఇక్కడ ఫస్ట్లో ఆప్షన్ అయితే ఉంది కదా, ఆ ఆప్షన్లో మీరు వివరాలు అయితే సెలెక్ట్ చేసి ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. తర్వాత వచ్చేసి ఈకేవైసీ అసైన్ బండిల్ అని అయితే ఉంది కదా, ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. చివరిలో వచ్చేసి ఈసైన్ అని అయితే ఉంది కదా, ఆ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. ఇలా 3 ప్రాసెస్లు అయితే కంప్లీట్ చేయవలసి ఉంటుంది. ఇలా ప్రాసెస్ అయిన తర్వాత మాత్రమే వారికి రిజిస్ట్రేషన్ అనేది పూర్తవుతుంది. ముందుగా స్క్రూటినిటీ. ఇప్పుడు వచ్చేసి జిల్లా పేరు, మండలం పేరు సెలెక్ట్ చేసిన తర్వాత విలేజ్ నేమ్ వచ్చేసి రెవెన్యూ విలేజ్ పేరు అయితే చూపిస్తుంది. మీరు రెవెన్యూ విలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సచివాలయాల పేర్లు అయితే అక్కడ రావు, రెవెన్యూ విలేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే విఆర్ఓ నేమ్ వచ్చేసి మొత్తం ఆ మండలంలో ఎవరైతే విఆర్ఓలు ఉన్నారో వారందరి పేర్లు కూడా రావడం జరుగుతాయి. మీరు వచ్చేసి ఆ సచివాలయంలో అంటే ఆ సచివాలయానికి సంబంధించి ఆ లేఅవుట్కి ఎవరైతే విఆర్ఓ ఉన్నారో ఆ విఆర్ఓ పేరు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ రెవెన్యూ విలేజ్లో ఇచ్చిన హౌస్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వారందరి పేర్లు కూడా డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూసారు కదా, ఐటమ్స్ పర్ పేజ్ వచ్చేసి 5 అయితే ఉంది. మీరు అక్కడ 20 వరకు కూడా పెట్టుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్ళొచ్చు. అలాగే సెలెక్ట్ ఆప్షన్ అని ఉన్న చోట అప్లికేషన్ ఐడి అని అయితే సెలెక్ట్ చేస్తుంది కదా, మీరు అక్కడ క్లిక్ చేసినట్లయితే నేమ్ ద్వారా సెర్చ్ చేయొచ్చు. అలాగే బెనిఫిషరీ ఐడి ద్వారా కూడా మీరు వివరాలు అయితే చెక్ చేయొచ్చు. మీరు మ్యాక్సిమం అప్లికెంట్ నేమ్ ద్వారా వివరాలు అయితే సెర్చ్ చేస్తారు కాబట్టి సెలెక్ట్ ఆప్షన్ అని ఉన్న చోట మీకు వీలుగా బెనిఫిషరీ నేమ్ అయితే అక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెర్చ్లో వచ్చేసి బెనిఫిషరీ పేరు అంటే క్లయింట్ ఎవరైతే ఉంటారో వారి పేరు సెర్చ్ చేయడం ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయితే మీరు వారికి పూర్తి చేయడానికి వీలుగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ హౌస్ సైట్ లిస్ట్లో ఆ క్లయింట్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వారి పేరు అయితే సెర్చ్ చేసి చివరిలో డాక్యుమెంట్స్ అని అయితే ఉంది కదా, ఆ వాళ్ళ పేరు ఎదురుగా ఆ డాక్యుమెంట్స్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే డాక్యుమెంట్ అయితే జనరేట్ అవుతుంది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో అయితే డాక్యుమెంట్ కూడా జనరేట్ అవ్వడం లేదు, డైరెక్ట్ ఈ విధంగా వచ్చేసి యాక్సెప్ట్, రిజెక్ట్, క్యాన్సిల్ అని అయితే రావడం జరుగుతుంది. యాక్సెప్ట్ పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత డాక్యుమెంట్ విత్ అప్లికెంట్ ఐడి అని ఒక ఐడి అయితే జనరేట్ అవుతుంది. వీలైతే ఈ ఐడి నెంబర్లు అయితే నోట్ చేసుకోండి. ఇప్పుడు ఓకే పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడతో స్క్రూటినిటీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఈకేవైసీ ఆప్షన్లో ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఈకేవైసీ అసైన్ బండిల్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరికైతే స్క్రూటినిటీ కంప్లీట్ చేశారో వారి పేర్లు ఈకేవైసీ అసైన్ బండిల్లోకి అయితే రావడం జరుగుతాయి. ఇప్పుడు మీరు స్క్రూటినిటీ ఎవరికైతే కంప్లీట్ చేశారో వారికి ఈ ఈకేవైసీ అసైన్ బండిల్లో పేరు అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ చివరిలో యాక్షన్ అని అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఎగ్జిక్యూటెంట్స్ అని ఒక ఆప్షన్ అయితే వచ్చింది కదా, ఇక్కడ ఎగ్జిక్యూటెంట్ వచ్చేసి విఆర్ఓ అయితే ఉంటారు. ముందుగా విఆర్ఓ బయోమెట్రిక్ అయితే క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ క్యాప్చర్ అని అయితే ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే పేజ్ అయితే లోడ్ అవుతున్నట్టుగా అయితే చూపిస్తుంది. అలాంటి సందర్భాల్లో మీరు బయోమెట్రిక్ అయితే వేయాలి. విఆర్ఓ బయోమెట్రిక్ అయితే ముందుగా వేయవలసి ఉంటుంది. ఇక్కడ ఎగ్జిక్యూటెంట్స్ అని ఉన్న చోట క్యాప్చర్ క్లిక్ చేసి వెంటనే విఆర్ఓ బయోమెట్రిక్ అయితే వేయాలి.
అలా విఆర్ఓ బయోమెట్రిక్ వేసిన తర్వాత వారి యొక్క బయోమెట్రిక్ అయితే క్యాప్చర్ అవుతుంది. అలా క్యాప్చర్ అయిన తర్వాత మళ్ళీ ఈకేవైసీ అయితే క్యాప్చర్ చేయాలి. అలా ఈకేవైసీ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా క్యాప్చర్ అని అయితే వచ్చింది కదా, అక్కడైతే క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా విఆర్ఓకి సంబంధించి అంటే ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఫింగర్ ప్రింట్ స్కాన్ అయింది. అలాగే వారి యొక్క ఈకేవైసీ కూడా పూర్తయింది. ఈ విధంగా ఫింగర్ ప్రింట్ అలాగే విఆర్ఓ యొక్క ఫోటో అయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడతో ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో అంటే విఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఈకేవైసీ అయితే క్యాప్చర్ అవ్వడం జరిగింది. ఇప్పుడు క్లయింట్ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పక్కనే క్లయింట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్కి అంటే విఆర్ఓకి ఏదైతే ప్రాసెస్ ఫాలో అయ్యారో సేమ్ అదే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ముందుగా ఇక్కడ క్లయింట్ అంటే అప్లికెంట్ కాబట్టి బెనిఫిషరీ కాబట్టి క్యాప్చర్ క్లిక్ చేసి బెనిఫిషరీ యొక్క బయోమెట్రిక్ అయితే క్యాప్చర్ చేస్తారు. తర్వాత ఈకేవైసీ క్లిక్ చేసి బెనిఫిషరీ యొక్క ఈకేవైసీ అయితే తీసుకుంటారు. అలా చేసిన తర్వాత సేమ్ ఇంతకుముందు విఆర్ఓకి ఏ విధంగా అయితే బయోమెట్రిక్ ఫోటో వచ్చాయో సేమ్ క్లయింట్కి కూడా అదేవిధంగా ఫోటో ఫింగర్ ప్రింట్ అయితే క్యాప్చర్ అయ్యి వారి డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే రావడం జరుగుతాయి. తర్వాత సేవ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాలంటే వీరిద్దరికి ఈకేవైసీ కంప్లీట్ అయిపోయిన తర్వాత సేవ్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక డాక్యుమెంట్ ఐడి నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. అంటే రెవెన్యూ రికార్డుల్లో ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో డాక్యుమెంట్ నెంబర్ ఏ విధంగా జనరేట్ అవుతుందో అదేవిధంగా వీరికి కూడా ఒక డాక్యుమెంట్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఈ నెంబర్ అయితే నోట్ చేసుకోండి. కొన్ని సందర్భాల్లో ఎర్రర్ మెసేజ్ అయితే వస్తుంది. అటువంటి సందర్భాల్లో రీఫ్రెష్ కొడితే కొత్త డాక్యుమెంట్ అయితే వస్తుంది. మీరు కొత్త డాక్యుమెంట్ అయితే నెంబర్ నోట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాక్సిమం అన్నీ కూడా అప్రూవ్ అయ్యి ఒక డాక్యుమెంట్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఇక్కడ ఆ నెంబర్ అయితే మాత్రం మీరు కన్ఫర్మ్గా అయితే నోట్ చేసుకోండి. ఇక్కడతో స్క్రూటినిటీ అలాగే ఈకేవైసీ అయితే కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఈకేవైసీ ఎవరికైతే పూర్తయిందో వారి పేరు వచ్చేసి ఈ సైన్లోకి అయితే రావడం జరుగుతుంది. అంటే చివరి ప్రాసెస్ అయిన ఈ సైన్ ప్రాసెస్ అయితే ఇప్పుడు మీరు కంప్లీట్ చేయాలి. అలా ఈ సైన్ పైన క్లిక్ చేసిన తర్వాత చివరిలో యాక్షన్ అని అయితే ఉంటుంది, అక్కడైతే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇది యూజర్ మాన్యువల్ కదా, మీకు కొన్ని ఆప్షన్లు అయితే చూపించలేకపోతున్నాను. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎగ్జిక్యూటివ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే విఆర్ఓ పేరు అయితే రావడం జరుగుతుంది. ఆ విఆర్ఓ పేరు ఎదురుగా క్యాప్చర్ అని ఉన్న చోట ఈ సైన్ అని అయితే ఉంది కదా, అక్కడ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఫింగర్ ప్రింట్ ఐరిస్ అని వచ్చి ఈ విధంగా క్యాప్చర్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేస్తారు. అలా క్లిక్ చేసిన తర్వాత పేజ్ అయితే ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఓపెన్ అవ్వడానికి కొంత టైం అయితే పడుతుంది. సర్వర్ అయితే స్లోగా ఉండటం, వెబ్సైట్ స్లోగా వర్క్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లం వల్ల అలా క్యాప్చర్ క్లిక్ చేసిన తర్వాత కొంతసేపు అయితే వెయిట్ చేయండి. పేజ్ అయితే తప్పకుండా ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఎగ్జిక్యూటివ్ కాబట్టి ఇక్కడ విఆర్ఓ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అలా ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డివైస్ అయితే ఉంది కదా, రైట్ సైడ్లో స్టార్ట్ టెక్ అని అక్కడ సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ప్లీజ్ క్లిక్ ద చెక్ బాక్స్ అని అయితే ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తారు. తర్వాత క్యాప్చర్ పైన అయితే క్లిక్ చేస్తారు. అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే పాపప్ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఓకే పైన అయితే క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఫింగర్ ప్రింట్ అయితే క్యాప్చర్ అయితే కనుక ఈ విధంగా ఫింగర్ ప్రింట్ క్యాప్చర్ సక్సెస్ఫుల్ అని అయితే రావడం జరుగుతుంది. ఓకే పైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా ఈ సైన్ అయితే కంప్లీట్ అయింది. తర్వాత ఎగ్జిక్యూటివ్కి ఏ విధంగా అయితే ఈ ఈకేవైసీ అనేది ఈ సైన్ అనేది కంప్లీట్ చేశారో సేమ్ క్లయింట్కి పంచాయతీ సెక్రటరీకి ఇద్దరికి కూడా సేమ్ అదే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాలి. ఇప్పుడు క్లయింట్స్ అని అయితే ఉంది కదా, అక్కడ క్లిక్ చేసి ఈ సైన్ పైన క్లిక్ చేసి క్లయింట్ ఎవరైతే ఉన్నారో అంటే బెనిఫిషరీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క బయోమెట్రిక్ అనేది క్యాప్చర్ చేసి వారి యొక్క ఈ సైన్ అయితే పూర్తి చేయాలి. తర్వాత పంచాయతీ సెక్రటరీకి కూడా అదే ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలా ముగ్గురికి కూడా ఈ సైన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఎవరికైతే మీరు ఈ సైన్ అనేది పూర్తి చేశారో ఈ విధంగా ఈ సైన్ డన్ అని అయితే రావడం జరుగుతుంది. ఒకసారి మీరు ఎగ్జిక్యూటివ్కి క్లయింట్స్కి పంచాయతీ సెక్రటరీకి ఈ సైన్ అనేది పూర్తి చేశారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుని అందరికీ ఈ సైన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రివ్యూ అని అయితే ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేయండి. ఆ ప్రివ్యూ పైన క్లిక్ చేసినట్లయితే ఆ బెనిఫిషరీకి సంబంధించిన డాక్యుమెంట్ వివరాలు అయితే రావడం జరుగుతాయి. ఒక డాక్యుమెంట్ అయితే జనరేట్ అవుతుంది. అక్కడ ఎగ్జిక్యూటివ్ కింద ఎవరు ఉన్నారు, అప్లికెంట్ ఎవరు, పంచాయతీ సెక్రటరీ సిగ్నేచర్ ఇలా వాళ్ళ ఫోటోలతో పాటు అంటే అక్కడ పంచాయతీ సెక్రటరీ ఫోటో కాకుండా విఆర్ఓ ఫోటో అలాగే అప్లికెంట్ ఫోటో అయితే రావడం జరుగుతుంది. ఈ వివరాలన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. వారి సరిహద్దులు కానివ్వండి, వాళ్ళ ల్యాండ్కి సంబంధించి విలువ కానివ్వండి, ఇలా చాలా వివరాలు అయితే డాక్యుమెంట్స్లో అయితే ఉంటాయి. అలా ఆ డాక్యుమెంట్ అయితే ఓపెన్ అయిన తర్వాత సేవ్ చేసుకోండి. సిస్టంలో సేవ్ చేసుకోండి, డెస్క్టాప్లోనో ఎక్కడైనా. అలా సేవ్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్లో కూడా సేవ్ చేయవలసి ఉంటుంది. ఈ వెబ్సైట్లో మీరు సేవ్ చేసుకున్న తర్వాత ఈ ప్రివ్యూ పక్కనే మరొక సేవ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ సేవ్ పైన క్లిక్ చేసినట్లయితే అక్కడితో ఆ డాక్యుమెంట్ అనేది రిజిస్ట్రేషన్ అనేది పూర్తి అవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో అయితే అడగండి, తెలుసుకుని మీకు రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.